డియర్ స్టూడెంట్స్, నేను మీ మైసూర్ రెడ్డి సార్ని. ఇప్పుడు ప్రజెంట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ పక్కనే మన అక్షయ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న ఇంటెన్సివ్ బ్యాచ్కి సంబంధించిన డైలీ టెస్ట్ క్వశ్చన్ పేపర్. మీ అందరికీ తెలిసిన విషయమే. మన స్టేట్ లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ రకాల గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో, అంటే మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రకరకాల ఉద్యోగాలు, అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేయబోయే రకరకాల లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉండే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్లలో ఏ గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా కూడా దానికి ఒక రాత పరీక్ష రాయాలి. ఆ రాయవలసిన రాత పరీక్షలో అత్యంత కీలకం, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జాబ్ డిసైడింగ్ సబ్జెక్టు ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటాం. దీంట్లో అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్లు ఉంటాయి. అదేవిధంగా ఈ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్తో పాటు రీజనింగ్ అనేది ఇంకో సపరేట్ పార్ట్ కూడా ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించి రాయవలసిన రాత పరీక్షలో మనకి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అనగానే చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయ్యి మ్యాథ్స్ అంటే భయపడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ కన్ఫ్యూజన్ పోవడం కోసం మన దగ్గర ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశాం. చాలామంది స్టూడెంట్స్ చాలా రకాలుగా ఎంక్వైరీ చేసుకొని చాలా హై ఎక్స్పీరియన్స్తో మన దగ్గర ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యారు. ఓన్లీ డైలీ మార్నింగ్ 9 నుంచి 1 వరకు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి డైలీ క్లాసులు జరుగుతున్నాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్కి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి జనరల్కి సంబంధించి ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని క్లాసులు చదువుతున్నాం. చూడండి, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది తెలుగు మీడియం డైలీ టెస్ట్ క్వశ్చన్ పేపర్ 2. ఆల్రెడీ ఒక టెస్ట్ అయిపోయింది, ఇది రెండో టెస్ట్. ఇది ప్యూర్ మ్యాథ్స్లో ప్లేన్ జామెట్రీకి సంబంధించి యాంగిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనే చాప్టర్కి సంబంధించి ఇంటెన్సివ్ బ్యాచ్ టెస్ట్ నెంబర్ 2 ఇది. ప్రజెంట్ మీరు చూస్తుంది తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్. చూడండి, సేమ్ ఇలాంటిది ఇంగ్లీష్ మీడియం కూడా క్వశ్చన్ పేపర్ ఉంది. ఇంగ్లీష్ మీడియం గురించి క్వశ్చన్ పేపర్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ డైలీ టెస్ట్లో ఏం జరిగిందంటే నిన్న జరిగిన క్లాసుకి సంబంధించి కాన్సెప్ట్స్ మాత్రమే ఇందులో కవర్ చేస్తాం. ఫర్ సపోజ్ నిన్న క్లాస్లో ఒక 4 అవర్స్ పాటు మనం ఏ చాప్టర్ అయితే డిస్కస్ చేసామో, ఏ కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేసామో వాటికి సంబంధించి మాత్రమే క్వశ్చన్లు ఇక్కడ వస్తాయి. ఈ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన రకరకాల క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. ఇంకా రావడానికి స్కోర్ ఉన్న మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అలాగే న్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మన ఎంటైర్ ఇండియా వైడ్గా ఉన్న ఫేమస్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ బుక్స్ అన్నిటిని గ్యాదర్ చేసి వాటన్నిటిలో ఉన్న మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. చూస్తున్నారా, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న క్వశ్చన్ పేపరు తెలుగు మీడియంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఓకేనా? సో ఈ డైలీ టెస్ట్ రాసిన స్టూడెంట్స్ అందరూ నిన్న జరిగిన క్లాస్కి సంబంధించి బాగా ప్రాక్టీస్ చేసి వస్తే ఈ డైలీ టెస్ట్లో ఉండే క్వశ్చన్స్ అన్నీ ఈజీగా చేయొచ్చు. నిన్న జరిగిన డైలీ టెస్ట్లో కూడా చాలామంది ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఫుల్ మార్క్స్ వచ్చినాయి. అంటే మీరు ఆ రేంజ్లో బాగా ప్రాక్టీస్ చేసి వస్తే ఎవరైనా ఫుల్ మార్క్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సేమ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో చూస్తున్నాం. ఇక్కడ తెలుగు మీడియంలో ఏ క్వశ్చన్ ఉంటుందో, ఫర్ సపోజ్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, క్రింది వానలో గురుకోణం కానిస్టేబుల్ 2008లో వచ్చిన క్వశ్చన్. సేమ్ అదే రెండో క్వశ్చన్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చూడండి, సేమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అబ్ట్యూజ్ యాంగిల్. ఓకే, ఇది ఇంగ్లీష్ వర్షన్ చూస్తున్నారు. ఈ ఇంగ్లీష్ వర్షన్ డైలీ టెస్ట్లో కూడా సేమ్ తెలుగు మీడియంలో ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇస్తాం. అంటే తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ తీసుకొని రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ తీసుకొని రాయొచ్చు. ఈ ఎగ్జామ్ అయిపోయినామంటే ఒక ½ అన్ అవర్లోనే అక్కడ ఉన్న మన ఆఫీస్ స్టాఫ్ వాల్యుయేషన్ చేసేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కూడా మీకు ఓఎంఆర్ షీట్లో చెప్పేసేస్తారు. మార్క్స్ తగ్గితే ఏం కంగారు పడదు, మళ్ళీ మనం కౌన్సిలింగ్ చేసి అందులో ఎక్కడ వీక్ ఉన్నారో చూసి వాళ్ళందరికీ మళ్ళీ ఎక్స్ట్రా క్లాసులు చెప్పి మళ్ళీ స్పెషల్ ఫోకస్తో వాళ్ళు మ్యాథ్స్లో పికప్ అవుతాడు చేస్తాం. ఓకేనా? చూస్తున్నారా, ఇది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ చూస్తున్నారు. ఇది డైలీ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ 2. ఓకేనా? ఈవెన్ మీరు మ్యాథ్సా నాన్ మ్యాథ్స్ అనే సంబంధం లేదు. మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైనా సరే మ్యాథ్స్ మీద పూర్తిగా గ్రిప్ తెచ్చుకోవడం కోసం బేసిక్ లెవెల్స్ క్లాసులు చదువుతాం. అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి డైలీ ఒక 1 అవర్ ముందుగానే బేసిక్ క్లాసులు కూడా చదువుతాం. ఫర్ సపోజ్ మిగిలిన అందరు స్టూడెంట్స్కి 9 to 1 క్లాస్ అనుకోండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ 1 అవర్ ముందుగానే 8కే క్లాస్కి రావాలి. ఆ తర్వాత జరగబోయే 4 గంటల అర్థమెటిక్ లేదా ప్యూర్ మ్యాథ్స్ క్లాసుల్లో ఏ కాన్సెప్ట్స్ అయితే జరుగుతున్నాయో ఆ క్లాసులన్నీ మీకు ఈజీగా అర్థం కావాలంటే ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఒక 1 అవర్ పాటు బేసిక్స్ చదువుతాం. అప్పుడు ఈ బేసిక్స్ అన్నీ నేర్చుకొని మెయిన్ క్లాస్లో కూర్చుంటే అప్పుడు ఆ మెయిన్ క్లాస్ జరిగేటప్పుడు ఒక మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎంత ఈజీగా క్యాచ్ చేసి ఫాస్ట్గా చేస్తుంటాడో ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అంతే ఈజీగా క్యాచ్ చేసి ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఫాస్ట్గా క్లాస్ అర్థం చేసుకుంటూ మ్యాథ్స్ వాళ్ళతో పాటు ఈక్వల్గా ఏదైనా చేయొచ్చు. అంటే మన దగ్గర డైలీ జరిగేదే ఈ ప్రోగ్రామ్. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ అయినా క్లాస్ ఒకటే,
లేకపోతే మ్యాథ్స్ స్టూడెంట్స్కి డైలీ 9 to 1 క్లాస్ అనుకోండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ 8కే రావాలి, 1 అవర్ ముందే రావాలి. ఆ మెయిన్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఏ కాన్సెప్ట్స్ అయితే జరుగుతున్నాయో ఆ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థం కావడం కోసం కావాల్సిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని 1 అవర్ ముందుగానే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ప్రాక్టీస్ చేపిస్తాం. ఈ బేసిక్స్ నేర్చుకొని ఆ మెయిన్ క్లాస్లో కూర్చుంటే అప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎంత ఈజీగా క్యాచ్ చేస్తున్నారో ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అంతే ఈజీగా కాన్సెప్ట్స్ అన్నీ క్యాచ్ చేయొచ్చు. నేను చెప్పే క్లాస్ అంతా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్తో ఈక్వల్గా మీరు టెస్ట్ రాయొచ్చు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇదే, ఈరోజు జరిగిన డైలీ టెస్ట్ చూడండి. మ్యాథ్స్ వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నారో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా అంతే ఫాస్ట్గా ఈజీగా ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం చేసేసారు. అంటే బాగా పికప్ అవుతున్నట్టు. ముందు రోజుల్లో కూడా ఇదే వర్క్ కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి మీ అందరూ ఎంత ఎక్స్పెక్టేషన్స్తో మన దగ్గరికి వచ్చారో అంతే ఎక్స్పెక్టేషన్స్తో మేము కూడా చాలా హై హార్డ్ వర్క్ చేసి మీ అందరికీ బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగా చేసి హై క్వాలిటీ కోచింగ్ ఇస్తున్నాం. అలాగే మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ పక్కనే అక్షయ ఇన్స్టిట్యూట్లో డైలీ మార్నింగ్ 9 నుంచి 1 వరకు అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ క్లాసులు స్టార్ట్ అయినాయి. మీరు ఇంకా చాలామంది లాస్ట్ టైం ఎంక్వైరీ చేసి కొత్త బ్యాచ్ ఎప్పుడని చెప్పి అడిగి కనుక్కొని చాలామంది రాలేకపోయారు. బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు ఎవరైనా ఇంకా ఉంటే డైరెక్ట్గా లగేజ్లో రావచ్చు. ఇది చూడండి ఒకసారి. ఇది మన పాంప్లెట్ ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు. అలాగే పాంప్లెట్ బ్యాక్ సైడు ఇదిగో అర్థమెటిక్లో ఉన్న అర్థమెటిక్లో ఉన్న సిలబస్ మొత్తం ఇచ్చాము, ఇదిగో చూసుకోవచ్చు. అలాగే ప్యూర్ మ్యాథ్స్లో ఉన్న సిలబస్ కూడా ఒక పక్కన ఇచ్చేసాం. అంటే ప్యూర్ మ్యాథ్స్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, మనం ఏం కవర్ చేయబోతున్నాం మీకు పూర్తిగా తెలియడం కోసం ఇవ్వచ్చు. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మొత్తాన్ని 2 పార్ట్లుగా చేసాం. ఇటు సైడ్ కనిపించేది ఇది అర్థమెటిక్ సంబంధించి టోటల్ చాప్టర్స్. అలాగే ఇటువైపు సంబంధించి ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన టోటల్ చాప్టర్స్ అని ఇటువైపు ఇచ్చాం. అలాగే బ్యాక్ సైడ్ కింద రీజనింగ్లో ఉన్న చాప్టర్స్ మొత్తం కూడా ఇచ్చేసాం. దీన్ని ప్రతి స్టూడెంట్స్కి మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఇస్తాం. ఇది జాగ్రత్తగా పెట్టుకొని ఇందులో ఈ చాప్టర్స్లో మనం చెప్పిన సిలబస్ ప్రకారం చెక్ చేసుకుంటూ అన్ని చాప్టర్స్ అయిపోయినాయో చూసుకోవాలి. ఈ చాప్టర్స్ అన్నీ అయిపోతే మీ బ్యాచ్ అయిపోయినట్లు లెక్క. ఓకేనా? ఇది హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ దగ్గర మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఈ పాంప్లెట్ ఇస్తారు. ఈ పాంప్లెట్ బ్యాక్ సైడ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీలో ఎవరైనా ఈ సిలబస్ షీట్ అంటే అర్థమెటిక్లో ఏం చాప్టర్స్ ఉన్నాయి, ప్యూర్ మ్యాథ్స్లో ఏం చాప్టర్స్ ఉన్నాయి, రీజనింగ్లో ఏమున్నాయి ఇవన్నీ కావాలనుకుంటే ఇదిగో చూడండి, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మన అక్షయ ఇన్స్టిట్యూట్ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసి మీ పేరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో చేసి ప్లీజ్ సెండ్ మీ సిలబస్ కాపీ అని చెప్తే మనలో పీడిఎఫ్ రూపంలో మన ఆఫీస్ నుంచి మీకు ఇది వాట్సాప్లో సెండ్ చేస్తారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. మన దగ్గర అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ప్రస్తుతం మార్నింగ్ 9 నుంచి 1 వరకు డైలీ క్లాసులు జరుగుతున్నాయి. ఈవినింగ్ 5 to 8 బ్యాచ్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది, కాంటాక్ట్ చేసి రావచ్చు. ఇంకేదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి మీకు పూర్తి సమాచారం కనుక్కోవచ్చు. రాబోయే రోజుల్లో మీ అందరూ కోరుకున్న గవర్నమెంట్ జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.